హాయ్ షలోమ్, దిస్ ఇస్ శ్రీకాంత్ నక్రికండి ఫ్రమ్ జెరూసలం. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అవుతున్నది. నేను చాలా బిజీగా ఉన్నాను అనగానే వీడియో చేస్తున్నాను. నా వెనక చూడొచ్చు, నా బుక్స్ ఏమీ లేవు. యాక్చువల్గా నేను వేరే ఇంటికి మూవ్ అవుతున్నాను. సో ఇక్కడ కొంతమంది ఇండియన్స్ కూడా వచ్చారు. పాస్టర్ డానియల్ గారు కూడా వచ్చారు ఖమ్మం ప్రాంతంలోంచి. వారు ఇండియాలో చాలా అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉంటారు. పాపం వారు నేను కలవాలి కానీ కలవలేకపోతున్నాను. డానియల్ గారు, మీరు మన్నించాలి. నెక్స్ట్ టైం మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను. సో ఈ వీడియో మీకు కూడా పంపిస్తున్నాను. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇస్మాయిల్ హానియాను చంపేసింది. ఇస్మాయిల్ హానియా ఎవరంటే అక్టోబర్ 7 దాడులకు మూల సూత్రధారుడు అని చెప్పాలి. ఇతను కారణంగానే ఇజ్రాయెల్లోనికి 3,000 మంది చొరబడి ఇక్కడ అమాయకులను చంపినటువంటి వ్యక్తుల్లో ఇతను మూల సూత్రధారుడు. మొన్న అటాక్ జరిపిన తర్వాత, చిన్నపిల్లల్ని చంపిన తర్వాత, అటు హిజ్బుల్లా మెయిన్ లీడర్ నెంబర్ 2 వ్యక్తిని చంపేసింది. అదేవిధంగా ఒక 6 అవర్స్ తేడాలో, ఒక 6 గంటల తేడాలో ఇరాన్లో దాక్కున్నటువంటి ఇస్మాయిల్ హానియాను మొసాద్ చంపేసింది. మొసాద్ చంపినా కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఇది మేము చేసినామని చెప్పట్లేదు, చెప్పరు కూడా. ఇజ్రాయెల్ కూడా క్లెయిమ్ చేసుకోవట్లేదు. అటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ని ఆల్రెడీ థ్రెటన్ చేసింది. ఇస్మాయిల్ హానియా యొక్క రక్తము వేన్గా పోదు అనేటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇచ్చింది. ఏదేమైనా కానీ ఇజ్రాయెల్ ముందే చెప్పింది, ఇజ్రాయెల్ పిల్లలను చంపినటువంటి వాళ్ళను, ఇజ్రాయెల్లీ సిటిజన్స్ని చంపినటువంటి ఏ ఒక్క వ్యక్తిని కూడా ఇజ్రాయెల్ వదలని చెప్పింది. 20 సంవత్సరాలు మహమ్మద్ డెఫ్ అనేటువంటి వ్యక్తిని కూడా చంపలేదు ఇజ్రాయెల్. అతను వన్ ఆఫ్ ద మెయిన్ లీడర్ అనమాట, హమాస్కి సంబంధించినటువంటి వ్యక్తి. అతన్ని కూడా ఇజ్రాయెల్ చంపేసింది. అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ 5 పీపుల్లో 3 మెయిన్ లీడర్స్ని చంపేసింది. ఇంకా ఒక సిన్వర్ ఉన్నాడు, ఇంకొక అతను ఉన్నాడు, వేరే దేశాల్లో పోయి దాచుకుంటున్నారు. కానీ మొసాద్ ఆల్రెడీ చెప్పేసింది, వీళ్ళు ఏ ప్రాంతంలో ప్రపంచంలో దాచుకున్నా కానీ వీరిని చంపేస్తామని చెప్పేసింది. అయితే మీరు ఈ వార్ని చూడొచ్చు, ఈ వార్ సినారియోని చూడొచ్చు. ఇజ్రాయెల్ నిన్నటి రోజున, ఒకటే రోజున అటు ఇరాక్ పైన దాడి చేసింది, ఇరాన్ పైన దాడి చేసింది, బెయిరూట్ లెబనాన్ పైన దాడులు జరిపింది, అదేవిధంగా గాజాలో దాడులు జరుపుతున్నది, అనేక ప్రాంతాల్లో దాడులు జరుపుతున్నది. మధ్యలో ఇవన్నీ దానికంటే ముందు టర్కీ లీడర్ ప్రెసిడెంట్ ఎర్దోగాన్ అన్నది ఏంటంటే, మేము ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తాము, మేము ఇజ్రాయెల్ని టేక్ ఓవర్ చేసుకుంటాము అని అన్నాడు అనమాట. సో ఇజ్రాయెల్ అతన్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోదు. కాకపోతే ఇది ఫ్యాసినేటింగ్ బిబ్లికల్ ప్రాఫెసీ మన ముందర ఫుల్ఫిల్ అయ్యేటువంటి స్టేట్మెంట్ అనమాట. బహుశా నేను నెక్స్ట్ కొంచెం ఫ్రీగా కాగానే నేను ఆ వీడియో కూడా నేను చేస్తాను. ఏదేమన్నా కానీ అతనికి సింపుల్గా, చాలా ఈజీగా ఇజ్రాయెల్ కొట్టిపడేసింది. సద్దాం హుస్సేన్ పరిస్థితి ఏమైందో మీరు చూసారు. మీకు కూడా అదే పరిస్థితి కాకుండా చూసుకుంటానని ఇజ్రాయెల్ చెప్పింది. అంటే ఈరోజు ఇజ్రాయెల్ కెపాసిటీ మీరు చూడొచ్చు, మొసాద్ కెపాసిటీ చూడొచ్చు. అంటే వీళ్ళు చంపేస్తున్నది మామూలు తీవ్రవాదులని కాదు, ప్రపంచంలోని అతి భయంకరమైనటువంటి తీవ్రవాదులు. వాళ్ళ దేశాల్లో అంటే ఇరాన్లో, టెహరాన్లో ఒక ప్రెసిడెంట్ హౌస్కి 150 మీటర్స్ దూరంలో అతన్ని చంపేసింది. అంటే అతను ఒక పెద్ద సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తిని, ఒక పెద్ద తీవ్రవాదిని అంత సునాయాసంగా టెహరాన్లో, ఇరాన్లో చంపేసింది. అంటే ఇజ్రాయెల్కి ఉన్నటువంటి ఆ కనెక్షన్స్ కానీ, నెట్వర్క్ కానీ, వాళ్ళ ఎబిలిటీస్ కానీ మీరు అర్థం చేసుకోండి. అటు ఇరాన్లో చంపేసింది, ఇప్పుడు ఇరాక్లో దాడులు చేస్తున్నది, ఇటు లెబనాన్ బెయిరూట్లో అసలు ఇంకా మమ్మల్ని ఎవ్వరు రారు, దగ్గరికి రారనుకొని ఇజ్రాయెల్ పైన దాడులు చేసినారు. సో ఇప్పుడు ఈ బార్డర్స్లో ఉన్నటువంటి హిజ్బుల్లా మెయిన్ తీవ్రవాదులు అందరూ పారిపోతున్నారు. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి చిన్నపిల్లలను చంపిన తర్వాత. సో ఏదేమన్నా కానీ ఇజ్రాయెల్ ఈ చిన్నపిల్లల పైన దాడిని చాలా సీరియస్గా తీసుకున్నది. ఒక రోజు వ్యవధిలోనే ఇంతమందిని మెయిన్ లీడర్స్ని చంపేసింది. అంటే ఒక మెయిన్ హిజ్బుల్లా మెయిన్ లీడరు, నెంబర్ 2 లీడరు, పాలస్తీనా హమాస్ నెంబర్ 1 అంటే పొలిటికల్ లీడర్ అనమాట, వాళ్ళకి సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్ని ఈ తీవ్రవాదిని చంపేసింది. ఇంకా సిన్వర్ ఉన్నాడు, సిన్వర్ కూడా ఎక్కడ ఉన్నా కానీ ఇజ్రాయెల్ వదలదు, ఇజ్రాయెల్ అతన్ని కూడా చంపేస్తుంది. ఏదేమైనా కానీ ఈ వార్ అనేది ఒక క్రిటికల్ డైరెక్షన్లో వెళ్తున్నది. మీ అందరూ కూడా గమనించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ నుంచి ఏదైనా పెద్ద థ్రెట్ ఉంటే మాత్రం ఇజ్రాయలీ సిటిజన్స్ కూడా తిరిగి బాంబ్ షెల్టర్స్లోనికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఒక బార్డర్స్లో ఉన్న వాళ్ళే కాదు, ఆల్రెడీ బార్డర్స్లో ఉన్న వాళ్ళు బాంబ్ షెల్టర్లలో ఉంటున్నారు. సో మా లెక్క జెరూసలేం ఏరియా, తెల్ అవీవ్ ఏరియాలో ఉండే వాళ్ళు కూడా బాంబ్ షెల్టర్స్లోకి వెళ్ళమని ఇజ్రాయెల్ అనౌన్స్మెంట్ చేస్తుండొచ్చు. సో ఏదేమన్నా కానీ ఈ యొక్క సినారియోస్ అన్నీ చూస్తూ ఉంటే నిజంగా
ఇజ్రాయెల్ చాలా దేశాలతోటి యుద్ధం చేసేటువంటి సిచ్యువేషన్ రాబోతున్నది. సో నేను మరికొన్ని అప్డేట్స్ కమింగ్ డేస్లో నేను ఇస్తాను. మీ అందరూ కూడా ఇజ్రాయెల్ గురించి ప్రేయర్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.